హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్. ఫ్రైడే స్పెషల్ ఈజ్ అబౌట్ ట్రేడింగ్ ట్యూటోరియల్స్. లాస్ట్ 26th ఫిబ్రవరికి అనుకుంటాను, 26 జనవరికి అనుకుంటాను, 26th ట్రేడింగ్ ట్యూటోరియల్ కంప్లీట్ చేశాం. అందులో ఆ ట్రేడింగ్ ట్యూటోరియల్లో సుత్తి తాలూకు పాత్ర ఏమిటో, ఎంత అమోఘంగా పనిచేస్తుందో ఈ సుత్తి. జస్ట్ ఝలక్ అంటారు కదా, జస్ట్ ఒక ఇచ్చాం కదా. అది మీలో మరి నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, మీ అందరికీ తెలుగు వచ్చు కాబట్టి ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రత్యేకించి ఎక్కువ కామెంట్లు కూడా ఏమీ రాలేదు. కామెంట్లు ఎక్కువ రాలేదు అంటే మరి తెలిసి అర్థమయ్యి కూడా తటస్థంగా ఉన్నారా, లేకపోతే అర్థమయ్యి అవనట్టుంది కాబట్టి దాన్ని పట్టించుకోలేదా, లేకపోతే క్యాజువల్గా తీసుకున్నారా? ఎందుకంటే జనరల్ వీడియో ఏంటంటే క్యాజువల్గానే తీసుకుంటారు చాలామంది, జస్ట్ ఊరికే. ఇప్పుడు జస్ట్ రోలింగేగా. ఇప్పుడు ఇన్స్టా వచ్చిన తర్వాత ఊరికే జస్ట్ స్క్రాల్ ఐసా ఇట్లా అని చూడటం, వదిలేయటం. షార్ట్ పీరియడ్, టైం లేదు ఎవరి దగ్గర. అట్లాంటి సిచ్యువేషన్లో టైం పెట్టడం కూడా కొంతమందికి కష్టమే. అట్లా జస్ట్ ఊరికే క్లిక్ చేసి చూసి ఓకే ఏదో చెప్తున్నట్టున్నారులే అని 2 ముక్కలు విని వదిలేయటం. ఎందుకంటే పెద్ద బజారు, బోల్డ్ అన్ని షాపులు, దుకాణాలు ఉన్నాయి. ఏదో ఒక్క దుకాణం దగ్గర ఎందుకు ఆగిపోతాం? మొత్తం అన్నీ అలా ఒక లుక్ వేస్తే, అక్కడ ఒక 2 నిమిషాలు, ఇక్కడో నిమిషం, ఇక్కడో 2 నిమిషాలు లుక్ వేస్తే అయిపోద్ది టైంపాస్. జనరల్ వీడియోలకు ఉన్నటువంటి ఇబ్బంది అదే. అయితే కొంతమంది సీరియస్గా ఖచ్చితంగా తీసుకుని ఓపెన్ చేసి చూస్తారు, అది దానికి కమిట్ అయిపోతారు, డెడికేషన్ తోటి చేస్తుంటారు, అది వేరే సంగతి. బట్ ఈ మరి ఛానల్ చెప్పేవాళ్ళు మాత్రం వీళ్ళలో డెడికేషను ఏంది తేడా రాకూడదు, వస్తే పోతుంది ఇంకది. ఎందుకంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్, అండ్ ఇన్ ద కాంపిటీషన్ వీ హ్యావ్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్, పీపుల్ హూ కమ్ టు యువర్ షాప్. సో ఆ సుత్తి మీరు లాస్ట్ వీక్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇవన్నీ టెక్నికల్స్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఎందుకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్తున్నానంటే, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హూ ట్రేడ్ చేసేవాళ్ళు, వాళ్ళ ట్రేడ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, పెరుగుతుందా పెరిగిపోద్ది, ఓకే, తగ్గుతుందా తగ్గిపోద్ది. సో ఎక్కడో చోట ఎంటర్ అవుతారు, ఎక్కడో చోట ఎగ్జిట్ అవుతారు, ప్రాఫిటో లాసో ఏదో ఒకటి. మధ్యలో కంగారు పడతారు, కన్ఫ్యూజ్ అవుతారు, తగ్గిపోతుంది. ఇంకెంత తగ్గుతుందిలో వెయిట్ చేద్దాం. మీకు లాంగ్ పొజిషన్ ఉందనుకోండి, చూద్దాం మళ్ళీ రికవర్ అయిపోతుంది, మార్కెట్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, లేకపోతే అక్కడ అది జరిగింది, ఈ ఈవెంట్ జరిగింది, లేకపోతే బడ్జెట్ ఇది, అట్లా రకరకాలుగా తీసుకుని డెసిషన్ తీసుకుంటారు, కొట్టు పారేస్తారు, వెయిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అది అలా పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, బాగా రికవర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి అప్పటికి డేలా అయిపోయి అక్కడ కవర్ చేసేస్తాడు, అన్వైండింగ్ చేసేస్తాడు, క్లోజ్ చేసేస్తాడు. తీరా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది. అంటే ఎక్కడ క్లోజ్ చేయాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనే విషయం, దట్ ఈస్ ద $1 బిలియన్ క్వశ్చన్. ట్రేడింగ్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు అర్థమైతే యూ మేక్ మనీ, యు ఆర్ ఎ మిలియనేర్ అండ్ బిలియనేర్ ఇన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. లేకపోతే ఫినిష్, పాపర్ అయిపోతాం, ఎన్ని డబ్బులన్నీ అయిపోతాయి. చాలామంది ఏం చేస్తారు, ఈ ఎంట్రీ ఎగ్జిట్లు వాళ్ళు ఎట్లా అంటే ర్యాండమ్ సెలక్షన్, ఊరికే ర్యాండమ్ డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా పెరగదులే అని అక్కడ ట్రేడ్ వేయటం, లేకపోతే ఇంతకైనా తగ్గదులే, లేకపోతే ఇది చాలు, అమ్మో నాకు 50 పాయింట్లు ప్రాఫిట్ చూపిస్తున్నది, ఇంకా 50 పాయింట్లు ఇంతకన్నా ఎక్కువ మళ్ళీ పోతే ఈ 50 పాయింట్లు పోతాయి, నో ఇక్కడ క్లోజ్ చేస్తాను అంటే ఎక్కువ ఏం చేస్తామంటే అట్లా చేస్తుంటారు. అట్లా చేసే వాళ్ళ కోసం
ఈ ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్స్. అట్లా చేయకండి అని చెప్పడం కోసం. అంత మాత్రానికి వాళ్ళు మారిపోతారని కాదు, మారిపోయినా అది ఎందుకు వై పీపుల్ ఆర్ లూజింగ్ మనీ, వై పీపుల్ లూజ్ మనీ అంటే నంబర్ 1 ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ తెలియటానికి కొంచెం మార్కెట్ మీద అవగాహనే కాదు, ప్రైస్ యాక్షన్ మీద కేవలం దృష్టి పెట్టకుండా చార్ట్ మీద కూడా దృష్టి పెట్టాలి. టెక్నికల్ స్కిల్స్ తెలియాలి. సో టెక్నికల్ స్కిల్స్ తెలిసినంత మాత్రానికి డబ్బులు వచ్చేస్తే సంపాదిస్తారని కాదు. టెక్నికల్ స్కిల్స్ ఉంటే, బేసిక్ మినిమం టెక్నికల్ స్కిల్స్ ఉంటే కనీసం ఇక్కడ ఒకవేళ ఏదైనా ట్రేడ్ సరిగ్గా వేయలేకపోయినా ఈరోజు ఇక్కడ ఈ మిస్టేక్ చేశాను, ఎందుకు మిస్టేక్ చేశానంటే బికాజ్ నేను ఐ హ్యావ్ నాట్ ఫాలోడ్ దిస్ అండ్ దిస్ ఈజ్ సేయింగ్ లైక్ దిస్. సో ఇంట్యూజివ్గా ఎట్ ర్యాండమ్ ట్రేడింగ్లు వేసేయకూడదు. అంటే ఎట్లా సక్సెస్ఫుల్గా ఏంటి చేయాలంటే ప్రాక్టికల్గా ఏంటంటే టెక్నికల్గా ముందు పొజిషన్ చూసుకోవాలి. పొజిషన్ చూసుకొని అక్కడ చూపించే టెక్నికల్ చార్ట్స్ చెప్పే విధానాన్ని అర్థం చేసుకుని చార్ట్ రీడింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్, ఆ చార్ట్ చూసి దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలిగి కొంచెం అర్థం చేసుకుని దాని ప్రకారం ట్రేడ్ వేస్తే 7 out of 10 టైమ్స్ ట్రేడ్ మీరు కరెక్ట్గా వేయగలుగుతారు. ఎంట్రీ ఎగ్జిట్లు కూడా. రెండవది ఏంటంటే 70%కి ఆ 70% 80% యాక్యురసీకి మరొకటి కూడా కావాలి, టెంపర్మెంటు. ట్రేడింగ్ టెంపర్మెంటు, ట్రేడింగ్ సైకాలజీ అంటారు దాన్ని. అది చెప్పాలంటే మెజారిటీ ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే అసలు మార్కెట్ ట్రేడర్కి ఈ టెక్నికల్ స్కిల్స్ కంటే కూడా సైకలాజికల్ స్కిల్స్ అంటే ఏంటంటే అతని సైకాలజీ అంటే 80% సైకాలజీ, 20% స్కిల్ అని. నేనేమంటానంటే సైకాలజీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్, సైకాలజీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్కిల్. ట్రేడింగ్ సైకాలజీ కూడా పార్ట్ ఆఫ్ స్కిల్లో భాగమే. అంటే మనకి ట్రేడ్ అగెనిస్ట్గా వెళ్ళిపోతున్నది, అప్పుడు ఏంటి మన వైఖరి? లేదు, ట్రేడ్ మనకి ఫర్గా వెళుతున్నది, ఏమిటి అప్పుడు మన వైఖరి? నష్టం వస్తుంటే ఇంకా నష్టం వచ్చేదాకా వెయిట్ చేసి లాస్ బుక్ చేయటమా? లేకపోతే నేను ట్రేడ్ని డిఫైన్ చేసుకుని ఇంత నష్టం వరకు నేను భరిస్తాను, ఇంతకు మించి అయితే నేను భరించను కాబట్టి క్లోజ్ చేస్తాను అని డిసైడ్ చేసుకుని అక్కడ క్లోజ్ చేయటమా? ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ట్రేడింగ్ సైకాలజీ. సో మెజారిటీ చెప్పేది ఏంటంటే సైకాలజీ పార్టు, ట్రేడింగ్ టెంపర్మెంటు, ఈ మైండ్ సెట్ ఇది మెయిను, స్కిల్ సెకండరీ అని. కోర్స్ స్కిల్ లేకపోతే ఏ సైకాలజీ ఉపయోగపడదు. స్కిల్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, కొద్దిగా పెద్దగా అక్కర్లేదు, కొద్దిగా ఉండాలి, బేసిక్స్ ఉండాలి. దాంతోపాటు ఇది సరిగ్గా పెట్టుకోవాలి. సరిగ్గా పెట్టుకోవటం అంటే ఏం లేదు, నో సెంటిమెంట్స్, నో ఫీలింగ్స్, నో ఇమోషన్స్. మన ఇమోషన్స్ ఒట్టు తీసి గట్టు మీద పెట్టానంటారే, మన ఇమోషన్స్, సెంటిమెంట్స్, పర్సనల్ రిజర్వేషన్స్, ప్రిఫరెన్సెస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టడమే. నిన్న బడ్జెట్ ఏమి లేదు, మొత్తానికి బడ్జెట్లో పెరగలేదు, కొద్దిగా మైనస్లోనే క్లోజ్ అయింది కాబట్టి ఇంకంతే మార్కెట్ ఇక్కడి నుంచి పడిపోద్ది అని ఒక ఆయన చెప్పాడు మాటల సందర్భంలో. ఇంకేముందో రేపు నుంచి పడిపోద్ది. ఆయన కొద్దిగా బాగా సబ్జెక్ట్ తెలిసినవాడే చెప్పాడు. సబ్జెక్ట్ తెలిసినవాడే చెప్పగలేంది. ఇప్పుడు సబ్జెక్ట్ అంతగా తెలియని వాళ్ళు, మార్కెట్ గురించి అంత అవగాహన లేని వాళ్ళు చెప్తే ఉంది రేపు నుంచి పడిపోద్ది. చూడండి, మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళు లేదా మార్కెట్ని క్లోజ్గా వాచ్ చేసే వాళ్ళలో 95% కాకపోయినా అట్లీస్ట్ 90% దే టేక్ సైడ్స్. మార్కెట్ బహుశా కష్టమే, నిలబడదేమో. 21,500, 22,100 అని పెట్టారు రావు గారు. ఇది 21,500కే.
ఎంతసేపు 21,500కి రావడానికి 700 దగ్గర ఉన్నది 500కి రావడానికి 200 పాయింట్లు. ఇట్స్ నథింగ్, 1% కూడా లేదు. అలాగే 22,000 అవటానికి కూడా అంతే, 250 పాయింట్లు. అటు ఇటు మధ్యగా ఉంది కదా. 22,000కి వెళ్ళొచ్చు, దాటిపోవచ్చు, లేదా 21,500కి రావచ్చు, ఇంకా దిగువకు రావచ్చు. ఎట్లా అన్నది ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే ఎట్లా డివైడ్ అయి ఉంటారు 50-50 అంటే, సగం మంది ఏమో ఇక నుంచి కొంచెం తగ్గుతుందేమో, కరెక్షన్ వస్తుందేమో అని, సగం మంది పెరుగుతుందని. ఎగ్జాక్ట్గా సగం కాకపోయినా కొంతమంది 60%, 40%, 55-45 ఈ 90%లో టోటల్ మార్కెట్ని అబ్జర్వ్ చేసి మార్కెట్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు, మార్కెట్ని రోజు చూస్తున్న వాళ్ళలో 90% ఎట్లా తీసుకుంటారంటే, కొంతమంది పెరుగుతుందని, కొంతమంది తగ్గుతుందని. పెరగటానికి ఈయనకి రీజన్స్ ఉన్నాయి, తగ్గటానికి ఆయనకి రీజన్స్ ఉన్నాయి. ఏవో రీజన్స్ తీసుకుని ఇది పెరుగుతుందని, ఏదో రీజన్స్ తీసుకుని తగ్గుతుందని. ఓకే, రెండే కదా ఉన్నాయి. అయితే పెరుగుతుంది లేదా తగ్గుతుంది. బట్ ద థింగ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 10% పీపుల్, 5 to 10% పీపుల్ మార్కెట్ చూద్దాం రేపేమవుద్దు, పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు. దే ఆర్ విన్నర్స్. హలో, దే ఆర్ విన్నర్స్. వాళ్ళకు వస్తాయి డబ్బులు. ఎందుకు వాళ్ళకు వస్తాయండి అంటే, మార్కెట్ ఎలా ఉండాలనేది వీళ్ళు నిర్ధారించటం లేదు, నిర్దేశించటం లేదు. మార్కెట్ ఎలా ఉంటే అలాగే మార్కెట్ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు. ఈ 90% పీపుల్ ఏంటంటే, మార్కెట్ తగ్గుతుంది లేదా పెరుగుతుంది అనే ఒక నోషన్, ఒక ఐడియా తీసుకుంటే ట్రేడింగ్ చేస్తున్నారు, లేదా అట్లీస్ట్ వాచ్ చేస్తున్నారు. మార్కెట్కి ఎవరు డైరెక్షన్ ఇవ్వలేరు, ఇవ్వటానికి వీలు పడదు. మార్కెట్ మూవ్స్ అండ్ గోస్ ఆన్ ఇట్స్ ఓన్. తర్వాత ఒక్కోసారి సడన్గా పడిపోవటం, సడన్గా పెరగటం కూడా జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ జరుగుతున్నప్పుడు ఏదో న్యూస్ వస్తుంది, లేదా ఈవెంట్ జరుగుతుంది, అప్పుడు వెళ్ళిపోతుంది. కాబట్టి మార్కెట్ని మనం నిర్దేశించడానికి ప్రయత్నించవద్దు. మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయొద్దు. ఊరికే క్యాజువల్గా అనుకుంటే పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంది, అక్కడ బాగుందని. బట్ అట్ ది సేమ్ టైం మార్కెట్ ఈజ్ మార్కెట్. టెక్నికల్స్ కూడా, మార్కెట్ జరుగుతున్నప్పుడు టెక్నికల్స్ పర్వాలేదు, అయిపోయిన మార్కెట్ మళ్ళీ రేపు ఓపెన్ అవ్వాలి మార్కెట్. కాబట్టి టెక్నికల్స్ ఇప్పుడు చెప్పేది రేపటికి అప్లై అవుతుందని 100% గ్యారంటీ లేదు. 60-70, మ్యాక్సిమం 60-70% సర్టనిటీ ఉంటుంది. ఎందుకని, మధ్యలో ఏమీ రోజు ఏదో ఒకటి జరగదు కదా, ఏదో ఈవెంటు ఏదో ఒక జరగదు కదా. జనరల్గా ఏమవుతుంది, జనరల్గా హెల్ప్ చేస్తుంది. సో టెక్నికల్స్ ఆర్ దేర్, టెక్నికల్ స్కిల్స్ మస్ట్ బి దేర్. టెక్నికల్ స్కిల్స్తో పాటు టెంపర్మెంట్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఆ రెండు ఉంటే ఆ ట్రేడింగ్ చేయడానికి ఏదైనా ఒక స్ట్రాటజీ ఉండాలి. నాది ఈ స్ట్రాటజీలో చేస్తాను, ఈ పందాలో చేస్తాను. స్కాల్పింగ్ చేస్తావా, లేకపోతే ఇంట్రాడే చేస్తామా, లేకపోతే ఇంకేమైనా పొజిషనల్ ట్రేడ్ చేస్తామా, ఏదైనా ఏది సూట్ అయితే అది, ఏది నచ్చితే అది. కానీ అది చేయటానికి మీ దగ్గర ప్రాపర్ ఫార్ములా ఉండాలి. మీరు వేసిన ట్రేడు బెడ్స్ కొడితే దానికి విరుగుడు మంత్రం కూడా తెలియాలి మీకు. ఇంత తెలిస్తే, ఈ కాస్త తెలిస్తే అయిపోతుంది అంతే. యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్. మీకు లాస్ట్ వీడియోలో, లాస్ట్ ట్యుటోరియల్లో సుత్తుల గురించి మాట్లాడాం కదా, ఆర్ఎస్ఐ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఆ సుత్తులు ఆర్ఎస్ఐ జస్ట్ మీకు ఐడియా కోసం ప్రాక్టికల్గా నేను చూపిస్తాను చూడండి. ఈరోజు మార్కెట్ ఫ్రైడే కదా, ఈరోజు మార్కెట్ బడ్జెట్ మర్నాడు రోజు ఏమైంది, నిన్నేమో డల్గా ఉంది, ఇంతలో ఏమైపోయింది, సడన్గా గ్యాప్ అప్ ఓపెనింగ్, 200 పాయింట్లకి దగ్గర గ్యాప్ అప్ ఓపెనింగు. అక్కడి నుంచి వెళ్ళింది, కొంచెం సేపు కొద్దిగా అటు అటు చూసింది, తటపటాయించింది, ఇటు తటపటాయించి మళ్ళీ అందుకుంది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. బాగుంది, అంతవరకు బాగానే ఉంది. తీరా అక్కడ నిలిచిందా అంటే అక్కడి నుంచి ఫటాఫట్ పిట్టలను లేపినట్టు పడేశారు.
ఎక్కడ నుంచి ఎక్కడ అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందో నిన్నటికి ఇవాళకి ఎక్కడైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందో 200 పాయింట్లు లేదు సుమారుగా 180 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడికి వచ్చేసింది. మళ్ళీ ఏమైనట్టు ఇంకానే నిన్నటి లెవెల్కి రాలేదు, అది వేరే సంగతి. ఎక్కడి నుంచి అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందో అక్కడికి తిరిగి వెనక్కి వచ్చేసింది. అంటే ఏంటి జరిగింది, వాట్ హ్యాపెండ్, ఏం జరగలేదనే కదా. ఎక్స్ నుంచి వైకి వెళ్ళింది, వై నుంచి మళ్ళీ ఎక్స్కి వచ్చింది, ఇట్లా వచ్చింది మార్కెట్. చూడండి గమ్మత్తు ఏంటంటే ఇది ఎస్టర్డే కదా, ఎస్టర్డే ట్రేడింగు. ఇక్కడ ఈరోజు ఓపెనింగే అట్టహాసంగా ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. పెద్ద క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెనింగ్, వెరీ గుడ్ కదా. ఇదో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది ఈరోజు. ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్కి చూడండి ఎంత తేడా ఉంది, ఎంత డిఫరెన్స్. ఇక్కడ ఓపెన్ అయింది, వండర్ఫుల్. ఇక్కడి నుంచి వెళ్ళి 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 ఒక పీక్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఎక్కడికి వచ్చింది, ఆల్మోస్ట్ ఎక్కడున్నావు కొంగలు అంటే వేసిన చోట ఉన్నాను అన్నట్టుంది. వాట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్. సో నిన్నైతే అంత గొప్ప ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు, వాలటైలిటీ ఉండటానికి ఉంది కానీ అబ్బే ఏమంత ఇదిగా లేదు. ఎందుకని లేదండి అంటే మార్కెట్లో మూమెంట్ ఎక్కడుంది, మార్కెట్లో మూమెంట్ లేదు కదండి. వాలటైలిటీ ఇండెక్స్ తీసుకున్నా కూడా ఎక్కడుంది వాలటైలిటీ ఇండెక్స్, నేను చూస్తున్నాను. వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ అంటాం కదా, 14 ఇవాళ కొద్దిగా లైట్గా పెరిగింది, 1.6% పర్వాలేదు. నిన్న వాలటైలిటీ ఇండెక్స్ డబ్బున పడిపోయింది. ఎందుకంటే బడ్జెట్ కదా, బడ్జెట్కి అంతే న్యాచురల్, పెద్ద ఈవెంట్ కదా. వాలటైలిటీ ఇండెక్స్ పెరిగిందల్లా తగ్గిపోయింది, నిన్న తగ్గిపోయింది. 16 నుంచి 14 చిల్లరకు వచ్చేసింది. ఇవాళ వచ్చి వాలటైలిటీ ఇండెక్స్ తీసుకుంటే పెద్ద ఏం లేదు, నార్మలే చెప్పు, 1% అనేది నథింగ్, నార్మలే అని చెప్పాలి. సో వాట్ హ్యాపెండ్ అంటే నథింగ్ హ్యాపెండ్. సో మార్కెట్కి ఏం జరిగింది మరి. సో నిన్న కొంచెం కష్టం, కానీ ఈరోజు దిస్ మార్కెట్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ట్రేడర్స్. ఏది, విద్య తెలిసిన వాళ్ళకి, విద్య తెలియని వాళ్ళకి అమ్మో పెరిగిపోతుందని కొనేయటం, మళ్ళీ తగ్గిపోతుంటే అమ్మో తగ్గిపోతుందని అమ్మేయటం, గోడదెబ్బ చెంపదెబ్బలాగా చాలామంది ఏంటంటే కంగారు పడిపోతారు. ఎందుకు కంగారు పడిపోతున్నారు అంటే అది పెరుగుతుంటే ఎక్కడి వరకు పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అది చెక్ చేయలేరు. తగ్గుతుంటే ఎంత తగ్గుతుంది, ఎంత తగ్గడానికి ఆస్కారం ఉంది అది చెక్ చేయలేరు. ఎందుకు చెక్ చేయలేరంటే దే డోంట్ హ్యావ్ మీన్స్, సాధనాలు లేవు. బట్ టెక్నికల్స్ ఇండికేటర్స్ చాలా వరకు క్లూస్ ఇస్తాయి. ఎట్లా ఇస్తాయి చూడండి, మీకు జస్ట్ ఈరోజు మార్కెట్దే తీసుకుంటున్నాను. ఐ టేక్ యూ టు టుడేస్ మార్కెట్. సో ప్రాక్టికల్గా చెప్దాము, ప్రాక్టికల్గా చూపిద్దాము అని నా తాపత్రయం. ఎందుకంటే థ్యూరీ ఎంత చెప్పినా అంత ఉపయోగం లేదు, ప్రాక్టికల్గా కూడా తెలియాలి. చూడండి, లుక్ ఎట్ దిస్. ఇది 5 minutes క్యాండిల్, 5 minutes చార్టు. ఎవ్రీ 5 minutesకి ఒక్కొక్క క్యాండిల్ వస్తుంది. ఇక్కడ ఉన్నాం చూడండి. సో ఇక్కడ ఈ లైన్ చూసారా, వర్టికల్ లైన్, ఇక్కడ ఓపెనింగ్ స్టార్ట్ అయింది. ఇగో ఇది కింద ప్రీవియస్ డే క్లోజ్ 21,700 చిల్లర, 700కి దగ్గరలో, పెద్ద ఏమీ లేదు, 21,700 రేంజ్లో ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు ఏక బిగున 21,825 ఆ రేంజ్లో ఓపెన్ అయింది.
దాన్ని ఏమంటామంటే గ్యాప్ అప్ ఓపెనింగ్. ఎందుకంటే కిందటి రోజు 21,700 దగ్గర ఉండి ఈరోజు ఏకంగా ఓపెన్ అవటమే 21,825 దగ్గర ఓపెన్ అయితే దాని అర్థం ఏంటి? ఓపెనింగే పడిపోయినాయి, బయింగ్ వచ్చేసింది, ఫటాఫట కొనేశారు, వచ్చేసింది, పైకి వచ్చేసింది. మార్కెట్ ఓపెన్ అవటమే, పైన ఓపెన్ అవటం అంటే అర్థం అది. సో చూడండి, అది ఓవరాల్గా చూడండి ఒక పెద్ద కోట్లాగా. అంటే ఇది కూడా హెడ్ అండ్ షోల్డర్ టైప్, హెడ్ అండ్ షోల్డర్ కాదులేండి, హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఏదో కోటలాగా, కోట ఇటొక పక్కన, అంటే పైన ఒక పెద్ద హెడ్ పక్కన. ఏం జరిగింది ఇక్కడ? మీకు హారిజాంటల్ లైన్లో కూడా చూపిస్తాను తర్వాత ఏం జరిగింది ఫైనల్గా. హారిజాంటల్ లైన్ ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ కదండి ఓపెన్ అయింది. ఒక లైన్ చూడండి, ఈ లైన్ చూడండి. ఈ లైన్ వాట్ దిస్ లైన్ ఇండికేట్స్ అంటే మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడి నుంచి ఇంత పైకి వెళ్ళింది. చూడండి ఎంత పైకి వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది పీక్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగొచ్చింది. ఎక్కడ దిగొచ్చింది? ఎక్కడి నుంచి అయితే పైకి వెళ్ళిందో గ్యాప్ అప్ లెవెల్ ఉంది కదా, గ్యాప్ అప్ ఓపెనింగ్ లెవెల్, ఓపెనింగ్కి వచ్చేసింది. మరి ఏమిటి విడ్డూరం? చూడండి, హౌ పీపుల్ మస్ట్ హ్యావ్ మేడ్ మనీ. స్మాల్ ట్రేడర్స్, చిన్న ట్రేడర్స్, అమ్మో పెరిగిపోతుందని కొనుక్కున్న వాళ్ళు ఏ లెవెల్లో కొనుక్కున్నా కూడా ఓపెన్ అయిన తర్వాత, చాలా జాగ్రత్తగా వినండి, ఓపెన్ అయిన తర్వాత ఎంతైతే పెరిగిందో అంతా మొత్తం దిగిపోయింది. అంటే ఓపెన్ అయిన తర్వాత కొనుక్కున్న వాళ్ళు తమాషా చూస్తుంటే, అలా చూస్తుంటే ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసింది. పైన కొనుక్కున్న వాళ్ళకైతే హెవీ లాస్. ఓపెనింగ్ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి లాసే, ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత ఫటాఫట్ ఎక్కేస్తుంటుంది కదా. మీరు ఈవెన్ మార్కెట్ కొట్టేసినా కూడా అప్పటికే ఒక సెకండ్లోనే, 2 సెకండ్లు 3 సెకండ్లు వెళ్ళిపోతుంది కదా. ఇది చూడండి, 5 నిమిషాల్లో ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో. సో ఈ డబ్బులన్నీ ఎవరు పట్టుకెళ్ళిపోతారో తెలుసండి? బిగ్ ప్లేయర్స్ అక్కడ కూర్చుని ఉన్నారు, మెషిన్స్ వేసుకుని. ఇదంతా తెలుసు, ఇది ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చింది, దీని నెక్స్ట్ ఏంటి, ఇక్కడ బయింగ్ వస్తున్నదా, చాలామంది కొంటున్నారు, రైట్, కొన్నిచ్చి మొదలు పెట్టేస్తారు. మరి మీకు విద్య తెలిస్తే, మీకు కొద్దిగా తెలుసు అనుకోండి, టెక్నికల్ స్కిల్స్ అంటే టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉంది. ఇగో ఇక్కడ ఏంటి, క్యాండిల్ ఎక్కడో ఇక్కడ ఇదంతా పెరుగుతున్నంత వరకు పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఆగే అవకాశం ఉంది, అది కూడా ఆ ఇండికేషన్ అక్కడ చూపిస్తుంది. అది చూడండి, నేను మీకు చూపిస్తాను. 5 మినిట్స్ క్యాండిల్ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడి నుంచి పెరిగింది కదా, ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెనింగు, పెద్ద క్యాండిల్, తర్వాత ఇంకో 5 నిమిషాలు అట్లా, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని 5 నిమిషాలు, చాలా 5 నిమిషాలు, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఒక గంటన్నర, గంటంపావు ఫ్లాట్గా వెళ్ళింది, పెరగలేదు, తగ్గలేదు, అక్కడక్కడే ఉంది. ఇక్కడి నుంచి పెరిగింది, ఇక్కడి నుంచి తక్కువేం పెరగల. ఇక్కడ ఓపెనింగ్ 800 కదండి, 820 నుంచి 830 నుంచి 930, 940, 100 పాయింట్లు, సింపుల్గా 110 పాయింట్లు పెరిగిపోయింది. ఏది 10 నిమిషాల్లో, 5 నిమిషాల క్యాండిల్లో 110 పాయింట్లు లేపేసింది. 10 నిమిషాల్లో 110 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ఇంకేం లేదు, ప్రతి 5 నిమిషాలు ఈ క్యాండిల్స్ అన్నీ ఫ్లాట్, ఇదంతా కూడా రేంజి, పెరగలేదు, తగ్గలేదు. మళ్ళీ అందుకుంది. గమనించండి, ఇక్కడి నుంచి అందుకుని 5, 10, 15, 20, 25, 30 అంటే అరగంట, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో పీక్ వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. ఇది పీక్ అని ఎలా తెలుస్తుందంటే, మనం ఇక్కడ గ్రాఫ్ కళ్ళ ముందు కనబడుతున్నది కాబట్టి, అది నడుస్తున్నప్పుడు అది పీక్ అని తెలియదు. జాగ్రత్తగా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయాలి.
అదే స్కిల్ అంటే. సో ఇక్కడ బాగానే ఉంది కదా, రైట్, వండర్ఫుల్. ఆ తర్వాత ఏం జరిగిందండి పీక్ దగ్గర? ఇది చాలా జాగ్రత్తగా చూడండి మీరు. ఇది tradingview.com నేను చూసేది. ఈ tradingview.comలో ఈరోజు చూడండి 2 ఫిబ్రవరి పీక్ దగ్గర ఇక్కడ చూడండి ఒక రెడ్ లైను సుత్తోటి కనబడుతున్నదా? ఇక్కడ ఇది పీక్ ఎంత అంటే 22,130, 22,130, 135 అనుకోండి. 22,135కి వెళ్ళి 130 దగ్గరికి పోని 130 వేసుకోండి. 22,130 వరకు వెళ్ళిపోయింది. ఫైనల్గా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ శిఖరాగ్రానికి వెళ్ళి చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక సుత్తు వచ్చింది. ఈ సుత్తు ఏంటండి? విక్కు పైన ఉంది, హెడ్ కింద ఉంది. అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ టైపు, అంటే తిరగేసిన సుత్తి, అంతే కదా. ఈ తిరగేసిన సుత్తి అంతే. ఆ తర్వాత వాట్ హ్యాపెండ్ అండి? 1 2 3 4 క్యాండిల్స్, 1 2 3 4 క్యాండిల్స్ వచ్చాయి. 2 ఏమో చిన్న కొద్దిగా తగ్గినవి, పెద్దగా తగ్గల. ఇంకో 2 ఏమో తగ్గినవి, పెంచేసినాయి, రికవర్ అయిపోయినాయి. అంటే ఈ పక్కకి ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం పెరగలా తగ్గల. ఒక హ్యామర్ వచ్చిన తర్వాత 4 క్యాండిల్స్ అంటే 20 నిమిషాలు ఏం పెద్దగా ఏం జరగల. చూడండి, అంటే మార్కెట్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ ఆల్సో. తేలిగ్గా ఓపిక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఆ తర్వాత ఏమైందండి? ఒక రెడ్ క్యాండిల్, మళ్ళీ చిన్న రెడ్ క్యాండిల్, తర్వాత డవేలమని పడిపోయింది. ఎక్కడి నుంచి పైకి వెళ్ళింది అక్కడికి వచ్చేసింది కిందకి. మరి మనం ఐడెంటిఫై చేయగలమంటే చూడండి, ఇక్కడ ఈ సుత్తి చూడండి. ఈ సుత్తి ఇన్వర్టెడ్, దీన్ని ఎక్సెస్ అని కూడా అంటారు. ఈ ఇన్వర్టెడ్ సుత్తికి ఉన్నటువంటి స్పెషాలిటీ నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ చార్ట్ చూడండి. తర్వాత మీరు పర్సనల్గా కూడా ఈ చార్టు మీ దగ్గర ల్యాప్టాప్ సిస్టమో ఉంటే అందులో చూడండి. మరి మొబైల్లో అయితే ఏం పెద్దగా కనబడదు, చూడలేరు. ఈ సుత్తి ఎంత సిగ్నిఫికెంటో చూడండి. ఈ సుత్తి ఇన్వర్టెడ్. మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది కదా గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇక్కడ అయింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇక్కడ అయ్యి కొద్దిగా పెరిగి ఇక్కడ వరకు రేంజ్లోకి వచ్చింది. ఒక అరగంట ఎంతో, అరగంట కంటే ఎక్కువే, దాదాపు గంట ఇక్కడెక్కడే ఉంది, రేంజ్కి వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇది ప్రీవియస్ క్లోజింగు, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి ఇంకా పెరిగి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టింది. క్యాండిల్స్ రూపంలో అనుకోండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ఒక సుత్తి, మీరు చూడండి, ఇది 5 మినిట్స్ క్యాండిల్. ఒక పెద్ద సుత్తి వచ్చింది. సుత్తి వచ్చిన తర్వాత చిన్న క్యాండిల్స్, తగ్గే క్యాండిల్స్ 2, కొద్దిగా తగ్గే రెడ్ క్యాండిల్స్ 2, తర్వాత మళ్ళీ వైట్ క్యాండిల్స్, బ్లూ క్యాండిల్స్ అనండి, గ్రీన్ క్యాండిల్స్ అనండి 2. మొత్తానికి ఈ ఇంపాక్టు ఏం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే బరాబర్. ఆ సుత్తి వచ్చిన తర్వాత ఇదే పీకు. ఈ ఇన్వర్టెడ్ సుత్తి కదా ఇది, చూడండి. ఈ ఇన్వర్టెడ్ సుత్తుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇంతవరకు వెళ్ళింది పైకి, ఇంకా అక్కడ నా వల్ల కాదు అని ఇక్కడి నుంచి మొదలుపెట్టారండి కొట్టడం మొదలుపెట్టి కొట్టు సెల్లింగ్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది కదా. అయితే మళ్ళీ ఇంకా అంతకన్నా పెద్దగా నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్స్లో పెద్దగా ఏం తగ్గల. 2 చిన్న క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ను 2 చిన్న వైట్ క్యాండిల్స్ వచ్చాయి. అంటే నెక్స్ట్ 20 మినిట్స్ అక్కడక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి పీక్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొట్టేశారు. కొట్టేసిన తర్వాత అక్కడ వెయిట్ అయింది ఉంది, ఏం కాల. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది.
కదా. అంటే ఎక్కడి నుంచి పెరిగిందో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది, అంతే కదండి. ఇక్కడికి వచ్చింది. ఏంటి దీని అర్థం? ఈ సుత్తి ఉన్న చూసారా, ఇన్వర్టెడ్ సుత్తి, దానికి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో చూడండి. దట్ ఈజ్ ఇండికేటింగ్ ఏ పీక్ లెవెల్. ఇంకా అంతకన్నా పైకి వెళ్ళటానికి లేదు, ఇక్కడ కొట్టేశారు, ఇక్కడి నుంచి మొదలు పెట్టేశారు. ఆ తర్వాత ఇక్కడి వరకు 20 నిమిషాలు ఉన్నట్లుండి చితక్ కొట్టేశారు అంతే. 2-3 పెద్ద క్యాండిల్స్ పడిపోయినాయి. ఆ తర్వాత ఇక మార్కెట్ చూడండి, మీకు ఇక్కడ చూడండి, గ్రాఫ్లో చూడండి ఏమైంది, అడ్రస్ లేకుండా పడిపోయింది. తర్వాత ఏదో చిన్న రికవరీ వచ్చింది, రికవరీ కూడా ఏముందండి మళ్ళీ చూడండి చిన్న రికవరీ వచ్చినా మళ్ళీ నిలబడింది ఏంటి, ఆల్మోస్ట్ పడిపోయింది. అంటే దీన్ని బేస్ చేసుకుని వీక్గా ఉందండి మార్కెట్. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మండే పడిపోతుందండి అంటే నా దగ్గర దానికి సమాధానం లేదు. ఎందుకని? మండే ఏం జరుగుతుందో ఇప్పుడు కూర్చుని జడ్జి చేయకూడదు. ఈ రోజు వరకు మాత్రం సెల్ ఆన్ రైజ్ ప్రిన్సిపల్ ప్రకారం పెరిగింది కాబట్టి కొట్టిపారేశారు, పెరిగింది కాబట్టి అమ్మేస్తున్నారు, పెరిగితే అమ్ముతున్నారు, పెరుగుతుంటే సెల్లింగ్ వస్తున్నది. అది ఈరోజు వచ్చింది. దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోకండి. ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎంతో కొంత బెటర్గా క్లోజ్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ కాదు, సెల్ ఆన్ రైజ్ మోడ్లో ఉంది ఈరోజు. దీన్ని బేస్ చేసుకుని ప్రెడిక్ట్ చేయటమా నెక్స్ట్ మార్కెట్ పడిపోతుంది పెరుగుతుందని? బెటర్ డోంట్ డూ దట్. ట్రేడర్ అయితే, సీజన్డ్ ట్రేడర్ అయితే, మీరు రేషనల్ ట్రేడర్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో అలా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. అప్పుడు యూ విల్ బీ ఎ బెటర్ ట్రేడర్. సో చూసారా ఇక్కడ ఎలా తగ్గిపోయిందో చూడండి, ఎలా పడిపోయింది. రెడ్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఇండికేషన్ ఇచ్చిందట ఇవ్వనట్ట? ఇచ్చింది. మెయిన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిందే, దీన్ని ఏమంటారంటే ట్రెండ్ సెట్టింగ్, అంటే ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్. ఎప్పుడు కూడా ఒక పెద్ద క్యాండిల్ ఉంటే ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్ అంటాం. ఇది పెద్దదే దాదాపు. దాని తర్వాత మరో పెద్ద క్యాండిల్ వచ్చింది, ఆ ట్రెండ్ ఇనిషియేషన్ని ఇంకా ఎక్కువ పెద్ద చేసింది. సో ఇవన్నీ రెండు పెద్ద క్యాండిల్స్ ఏం ఇండికేషన్ ఇస్తున్నాయంటే బాబు ఇది నిలబడకపోవచ్చు ఈ మార్కెట్ అని. ఈ స్టేజ్లోనే అర్థమైతే ట్రేడింగ్ తెలిసిన వ్యక్తికి, అర్థమైన వ్యక్తికి, ట్రేడింగ్ తెలిసిన వ్యక్తికి ఇక్కడ అర్థమైపోద్ది. ఒక 5 నిమిషాల్లో ఇంత తగ్గింది అంటే, ఇంత పెద్ద క్యాండిల్స్ 2 వచ్చినాయి అంటే ట్రెండ్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా దిగుతూ రెడ్ క్యాండిల్ లేక ఇక్కడ వరకు చిన్న బ్లూ క్యాండిల్స్, చిన్న గ్రీన్ క్యాండిల్స్, పెద్ద రెడ్ క్యాండిల్స్. అంటే రెడ్ క్యాండిల్స్ డామినేట్ చేసి మొత్తానికి ఇక్కడి నుంచి ఇక్కడ పడేశారు. చూసారా? సో మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఆర్ఎస్ఐ కూడా తీసుకుంటాను. ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది? ఆర్ఎస్ఐ గురించి మనం తెలుసుకున్నాం కదా. లెటస్ సి. ఆర్ఎస్ఐ కావాలి మనకి. ఈ ఆర్ఎస్ఐ ఏం చెప్తున్నది ఈలోగా? ఆర్ఎస్ఐ గురించి మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చూడండి. ఓపెనింగ్ అయింది ఎక్కడండి? ఓపెనింగ్ అయింది ఇక్కడ. మీరు 5 నిమిషాలు కాదు 15 నిమిషాల్లో చూసినా మీకు చూడొచ్చు. ఊరికే కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కనపడుతుంది కదా అని చెప్పి నేను 5 నిమిషాలు తీసుకున్నాను. ఎందుకంటే 6 గంటలే కదా. చూడండి ఒకసారి ఆర్ఎస్ఐ సంగతి ఏంటి. ఇక్కడ నేను ఆర్ఎస్ఐ 30-50 తీసుకున్నాను. ఈ లైన్స్ కూడా చూపిస్తాను. ఇది తీసేద్దామా? ఈ లైన్ అక్కర్లేదు కదా మనకి ఇప్పుడు, ఇంకా అక్కర్లేదు, దీంతో పని లేదు. ఒకసారి చూడండి. గ్యాప్ అప్ ఓపెనింగ్కి ఏం జరిగింది? గ్యాప్ అప్ ఓపెనింగ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ఎస్ఐ కూడా పెరిగింది కదా. ఎక్కడికి వచ్చింది? 79, 80 అనుకోండి.
హియర్ ఇట్ ఈజ్ 80. ఓకే, 80 తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కొద్ది లో 63, 64కి వచ్చింది. అంటే 63, 64 ఏం జోన్ అండి? బుల్ జోనేగా. 50కి దిగువకు వస్తే ఆలోచించాలి, అది 40 కంటే దిగువకు వస్తే మరింత ఆలోచించాలి. అంటే మీకు ఆర్ఎస్ఐ గురించి చెప్పాను కదా, మరొకసారి చెప్తాను చూడండి. ఆర్ఎస్ఐ గురించి పాత వీడియోలు చూడండి, మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేసింది ఊరికే రివిజన్లా చెప్తాను. ఇది జనరల్గా 30-70 తీసుకుంటారు, అంతే కదా. అంటే 30కి వస్తే బై అని, 70కి వస్తే సెల్ అని. అట్లే నాట్ నెసరీ. ఎందుకని? 30 కూడా కాదు, 40 తీసుకోండి. 40కి దిగువకు వస్తేనే వీక్ అని అర్థం. ఇంతకన్నా దిగువకు వస్తే మరీ వీకే. అయితే 25 అండ్ బిలో ప్రమాదం ఏంటంటే 25 అండ్ బిలోకి వచ్చిన తర్వాత ఇది ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళినట్లు లెక్క. ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది. ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది కాబట్టి ఎప్పుడన్నా ఎనీ టైం రికవర్ అవ్వచ్చు, సడన్గా అయిపోవచ్చు. అందుకని 25కి బిలోకి వచ్చినప్పుడు ఫర్దర్ సెల్ మాత్రం చేయకూడదు, చూడటమే. ఇంకా అక్కడి నుంచి తగ్గదని కాదు. 25 తర్వాత తగ్గటం మొదలు పెడితే చాలా భయంకరంగా తగ్గుతుంది, కానీ కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ ఇంకా తగ్గుతుంది, ఇక ఆగది ఇది అనుకుంటే కూడా కేర్ఫుల్గా ఉండాలి, తక్కువ వాల్యూమ్తో చేయాలి. ఎందుకని అక్కడి నుంచి ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళి ఫైనల్గా ఎక్కడో చోట కొద్దిగా ఛాన్సెస్ ఆర్ దేర్ రికవర్ అవ్వటానికి. అందుకని అలాగే 70కి వస్తే 60, 30 తీసుకున్నాం కదా, 50 న్యూట్రల్, పర్వాలేదు. అబవ్ 50 బుల్ జోను, బిలో 50 బేర్ జోను, అంటే తగ్గటానికి. 50 నుంచి తగ్గుతుంటే తగ్గుతుందని, 50 నుంచి పైకి వెళ్తే పెరుగుతుందని జనరల్గా. సో ఇక్కడ ఏంటంటే 70 దాటితే సుమారు 80 తీసుకోండి. ఈ 75 ఆన్వర్డ్స్, పోనీ 80 తీసుకుందాం. 80 నుంచి మాత్రం 75 ఆన్వర్డ్స్, పోనీ 80 ఆన్వర్డ్స్, ఇది ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోతున్నది. అంటే 80కి వస్తేనే కేర్ఫుల్గా ఉండాలి. 80కి వస్తే ఓవర్ బాట్ జోను కాబట్టి పెరిగితే కదా 80కి వెళ్తుంది. కానీ ఇంకా పెరిగిపోతుందని అక్కడ బైక్ వెళ్ళకూడదు. ఓవర్ బాట్ జోన్లో బయింగ్ చేయకూడదు, ఓవర్ సోల్డ్ జోన్లో సెల్ చేయకూడదు. మరి అక్కడి నుంచి ఇంకా వెళదా అంటే 80 తర్వాత 80, 85, 90, 95, 100 కూడా వెళ్ళొచ్చు. 100 జనరల్గా చాలా కష్టం. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్ కేసుల్లో థియరిటికల్గా చెప్పాలంటే వెళ్ళొచ్చు. కానీ 80 అండ్ అబోవ్ అది ఎక్కువసేపు గన ట్రేడ్ అయితే చాలా భయంకరంగా పెరిగిపోతుంది, చాలా ఎక్కువ పెరుగుతుంది. అసలు 70 దాటితేనే అక్కడి నుంచి మొమెంటం ఎక్కువ అవుతుంది, స్పీడ్ ఎక్కువ స్పీడ్లో పరిగెడుతుంది పైకి. కానీ కాషస్గా ట్రేడర్గా ఏంటంటే 75, 80 రేంజ్కి వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ చేసే కంటే అక్కడ వెయిట్ చేయటం, ఉంటే వెయిట్ చేయొచ్చు, తప్పలేదు. ఎంతవరకు ఉంటుందో, ఎక్కడి వరకు వెళ్తుందో చూడొచ్చు. ఎప్పుడైతే అది దిగటం మొదలుపెట్టిందో చాలా ఫాస్ట్గా గట్టిగా దిగుతుంది. ఎందుకంటే ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ జోన్లోకి రావాలి కదా ఎప్పుడైనా అది ఎప్పుడైనా రావచ్చు. ఎనీ టైం వెయిట్ చేయటం, వస్తే అప్పుడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయటం. అట్లీస్ట్ ఫ్రెష్ బయింగ్ చేయకూడదు. తమాషా చూడటం పెరగచ్చు, అక్కడి నుంచి పెరగదనేం లేదు, బాగా భయంకరంగా పెరిగితే. కానీ మనం కాషస్గా ఉండాలి. మీకు 60-75 జోను, 60-75 అట్ ది మోస్ట్ 60-80 జోను ఎనఫ్. అసలు 50 నుంచే మీరు కావాలంటే మీరు యూ షుడ్ బి రెడీ. 50 నుంచే రెడీ అవ్వచ్చు. ఇక బుల్లిష్గా ఉంది, పెరుగుతుందని. మీకు 50 నుంచి 75 లేదా 50 నుంచి 80 అంటే తక్కువ అండి, 30 పాయింట్స్. 50 to 80 చాలా ఎక్కువ. సో దట్ ఈజ్ ఎ బుల్లిష్ జోన్. 70 దాటిన దగ్గర నుంచి స్పీడ్గా వెళ్ళే బుల్లిష్ జోను. కానీ 75 నుంచి కేర్ఫుల్గా ఉండాలి.
75 అండ్ అబోవ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇది జరిగే పని కదా. 30-50 అనేది రేంజ్. బట్ ఇక్కడ వాట్ హ్యాపెన్ టు ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇందులో పిక్చర్లో చూడండి ఏం జరిగిందండి. ఇక్కడ 60కి వచ్చింది, 63కి వచ్చింది. 63 అంటే బుల్ జోన్లోనే ఉంది, వీకేం కాదు. కొద్దిగా 80 నుంచి 63, 65కి వచ్చింది సుమారుగా. 65 80 నుంచి 65కి వచ్చింది అంటే 65 కూడా బుల్లిషే కదా. సో ఇక్కడ దీన్ని బట్టి ఒకవేళ ఎవరైనా కొంటే బయింగ్లో ఉంటే దీన్ని భయపడక్కర్లా, ఇక్కడ వరకు వెయిట్ చూడొచ్చు. ఇంకా అక్కడి నుంచి తగ్గి 50కి వస్తే 50 అండ్ బిలోకి వస్తుంటే మాత్రం రిస్కే. సరే 64, 65 దగ్గర ఆగింది, తర్వాత మళ్ళీ అందుకుంది కదా. చాలా జాగ్రత్తగా చూడండి. మరి మళ్ళీ అందుకున్నది ఎక్కడి వరకు వెళ్ళిందండి? చూడండి ఇక్కడ సో దీని హైయెస్ట్ అగైన్ ఇంకోసారి 85 వెళ్ళిపోయింది. ఆర్ఎస్ఐ 85కి వెళ్ళిపోయిందండి. ఇక్కడ నౌ ఇట్ ఈజ్ 85 హియర్. మీకు లైను హారిజాంటల్ లైన్ డ్రా చేసి మరి చూపిస్తాను, ఏం పర్లేదు. నౌ ఇట్ ఈజ్ 84, 85 సారీ పైకి వెళ్ళింది. $84, $85 దగ్గరికి వెళ్ళింది కదా. ఇది చూడండి, ఆర్ఎస్ఐ ఇక్కడికి వెళ్ళింది 84, 85 అంటే 80 నుంచి వెళ్ళటమే ఫస్ట్ పిక్కు 80కి వెళ్ళింది, తర్వాత 64కి వచ్చింది, మళ్ళీ 85 ఇంకో 5 పాయింట్స్ ఎక్కువ వెళ్ళింది. రైట్, ఈలోగా ఏం జరిగింది మార్కెట్లో ఇది చూడండి. ఇప్పుడు ఏం జరిగిందండి ఆ తర్వాత? మార్కెట్ పీక్ వచ్చింది, అరౌండ్ దిస్ పాయింట్ ఇది పీక్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త చూడండి, ఇది పీక్ పాయింట్. ఈ పీక్ పాయింట్ ఈ పాయింట్ నేను వర్టికల్ లైన్ తోటి చూపిస్తాను. యూ షుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ద ట్రెండ్. కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాను. ఇది పీక్ అండి, ఆర్ఎస్ఐకి కూడా పీకే అది. సో వండర్ఫుల్, ఓకేనా, అర్థమవుతున్నది కదా. చూడండి, ఇది పీక్, మార్కెట్ పీక్ వచ్చింది, తర్వాత ఆర్ఎస్ఐ కూడా పీక్ వచ్చింది. ఆర్ఎస్ఐ ఆ తర్వాత ఏమైంది? ఈ 85 దగ్గర ఉన్నటువంటి ఆర్ఎస్ఐ ఎక్కడికి వచ్చింది? దెర్ ఈజ్ సమ్ కరెక్షన్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే 75కి వచ్చిందండి. నౌ ఆర్ఎస్ఐ ఈజ్ 75 అంటే ఇది తీసుకుంటాను, దీనికి ఒక హారిజాంటల్ లైన్ గీస్తాను. ఇదిగోండి, ఇది పీకే తీసుకుంటున్నాను. సారీ, హారిజాంటల్ లైన్కి వర్టికల్ లైన్ వచ్చేసింది. అంటే వీ నీడ్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్, రైట్. ఇదండి ఇక్కడికి వచ్చింది. కొంచెం పైకి వెళ్తే సో ఎక్కడుందండి ఇది? రైట్, ఇది ఓకే అండి. సో ఆర్ఎస్ఐ 85 నుంచి 78కి వచ్చిందండి.
అంటే ఫటాఫట్ 7 పాయింట్లు తగ్గింది. కానీ వాట్ హ్యాపెండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 1 2 3 4 5 6 క్యాండిల్స్ తీసుకోండి. ఈ 5 క్యాండిల్స్ 1 2 3 4 5 6 క్యాండిల్ వదిలేని పర్వాలేదు. ఈ క్యాండిల్స్లో ఎక్కడైనా తగ్గిందండి? క్యాండిల్స్ డిడ్ నాట్ షో డౌన్ ట్రెండ్. చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ ఎ $1 బిలియన్ పాయింట్. $1 బిలియన్ పాయింట్. ఈ పాయింట్ మీకు అర్థమైతే యూ విల్ బీ రియలీ మేకింగ్ థింగ్స్ హ్యాపెన్. క్యాండిల్స్ కిందకి దిగల. ఇక్కడి వరకు క్యాండిల్స్ దిగల. కానీ ఎక్కడి వరకు అంటే అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడి వరకు ఇంకొంచెం ముందుకెళ్ళి ఇక్కడ వరకు క్యాండిల్స్ ఏం దిగలేదు కదండి. కానీ ఆర్ఎస్ఐ దిగింది. సో ఆర్ఎస్ఐ ఈజ్ షోయింగ్ డౌన్ ట్రెండ్. ఆల్రెడీ 7-8 పాయింట్లు దిగింది. కానీ క్యాండిల్స్ ప్రైస్ యాక్షన్ చూడండి. ప్రైస్ తగ్గల, ఆల్మోస్ట్ అక్కడక్కడే ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్జెన్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్నే డైవర్జెన్స్ అంటారు. అంటే ప్రైస్ అక్కడే మెయింటైన్ అయింది, తగ్గల. కానీ ఆర్ఎస్ఐ తగ్గింది. అంటే అర్థం ఏంటి? ఆర్ఎస్ఐ ప్రైస్ నెక్స్ట్ ఏం జరగబోతుందో అడ్వాన్స్గా చెప్తున్నదండి. ఇక్కడ డైవర్జెన్స్లో ఆర్ఎస్ఐ దిగిపోయింది. అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక పెద్ద మినిస్టరో లేకపోతే హై అఫీషియల్లో ఎవరో ఉన్నారు, ఆయనకి బాడీ గార్డులు, తర్వాత సెక్యూరిటీ అంతా ఉంటుంది కదా. సెక్యూరిటీ ముందు ఈ ఆర్ఎస్ఐ ఒక రకమైన సెక్యూరిటీ లాంటిది. చూసారా? ఆర్ఎస్ఐ సెక్యూరిటీ లాంటిది. సో ఈ ఆర్ఎస్ఐ మన ప్రైస్ మూమెంట్ అనేది బాస్ అంటే మినిస్టర్ అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి. అయితే మీకు ఆర్ఎస్ఐ కిందకి వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళారు, వస్తున్నారు అంటే వెనక్కి వచ్చేయాలి, కిందకి దిగాలి. అయితే సెక్యూరిటీ ముందు ఆయన దిగుతాడనే విషయం వచ్చేసింది. సెక్యూరిటీ ముందు దిగుతుంది. సెక్యూరిటీ కింద కొద్దిగా దిగుతుంది. ఈలోగా ఆయన కూడా దిగుతున్నాడు. అంటే సెక్యూరిటీ కింద కిందకి దిగుతూ కనిపించిందంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అంటే బహుశా ఆయన మినిస్టర్ గారు కూడా దిగుతారేమో, అందుకని సెక్యూరిటీ దిగుతున్నది. అంత అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ హియర్. చూడండి, ఆర్ఎస్ఐ దిగిపోయింది. 85 నుంచి 78కి వచ్చేసింది. కానీ ప్రైస్ ఏం తగ్గల. ఆయన ఇంకా మినిస్టర్ గారు అక్కడక్కడ ఇటు తచ్చాడుతున్నాడు. అటు ఇటు. ఇట్ డజంట్ మీన్ దట్ హీ విల్ నాట్ కమ్ డౌన్. ఇట్ డజంట్ మీన్ దట్ హీ విల్ గో అప్ అగైన్. ఆయన అక్కడక్కడే తచ్చాడుతుంటే ఏమి క్లూ లేదు. కానీ ఇక్కడ సెక్యూరిటీ దిగింది కిందకి. సెక్యూరిటీ ఆఫీసర్ ఎప్పుడైతే దిగుతున్నాడో దాని అర్థం ఏంటంటే ఎస్, ప్రాబబ్లీ హీ విల్ కమ్ డౌన్. ఆయన ఇష్టం, కావాలంటే మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. మళ్ళీ పైకి వెళ్తే సెక్యూరిటీ పైకి వెళ్తాడు, అది వేరే సంగతి. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడ తగ్గింది, కానీ ప్రైస్ తగ్గలేదు. ఆ తర్వాత ఏం జరిగిందండి? మారణ హోమం. ఆ తర్వాత ఆర్ఎస్ఐ తగ్గుతూ మొదలుపెట్టింది, ప్రైస్ కూడా తగ్గటం మొదలుపెట్టింది. ఆర్ఎస్ఐ అండ్ ప్రైస్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. చూసారా? సో దీన్ని డైవర్జెన్స్ అంటాం. ప్రైస్ తగ్గలేదు, కానీ ఆర్ఎస్ఐ తగ్గింది. ఏం జరగవచ్చు అంటే ఆర్ఎస్ఐనే ఫాలో అవ్వాలి మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అప్పుడప్పుడు కొద్దిగా ఇరాటిక్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇది 100% యాక్యురేట్ అని కాదు, కానీ 80%, 70-80% యాక్యురసీ ఉంది. ఆర్ఎస్ఐ తగ్గింది, కానీ ప్రైస్ తగ్గలేదు. అంటే ఈ తగ్గిన ఆర్ఎస్ఐ మళ్ళీ పైకి వెళ్ళకపోతే, మళ్ళీ పైకి పెరగటం లేదు అంటే, పైకి వెళ్ళటం లేదంటే సెక్యూరిటీ ఆఫీసరు పైకి మళ్ళీ వెళ్ళటం లేదంటే అర్థం ఏంటంటే మినిస్టర్ గారు కిందకే వస్తారు కన్ఫర్మ్ అని అర్థం. తర్వాత ఏం జరిగింది? మన 1 2 3 4 క్యాండిల్స్లో మొత్తం అంతా భయంకరంగా తగ్గింది. ఆ తర్వాత వచ్చిన చిన్న క్యాండిల్స్లో, చిన్న పెద్ద క్యాండిల్స్లో
ఎక్కడి నుంచి బయలుదేరింది అక్కడికి వచ్చేసింది. ఆర్ఎస్ఐ ఎక్కడికి వచ్చిందండి? ఆర్ఎస్ఐ కింద చూడండి, వైట్ లైన్స్ ఉన్నాయి చూసారా, డాట్ లైన్స్, ఈ లైన్ ఇది 30కి వచ్చేసింది ఆర్ఎస్ఐ. 30కి వచ్చిన తర్వాత ఇందులో చూడండి, గ్రాఫ్లో చూడండి, గ్రాఫ్ చూపిస్తాను. చూసారా, ఇది తగ్గుతూ ఇక్కడి నుంచి ఇది కదా ఆర్ఎస్ఐ, ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది కానీ ప్రైస్ తగ్గలేదు. ఆ తర్వాత డబ్బేలుమని ఆర్ఎస్ఐ కూడా పడుతుంది, ప్రైస్ కూడా పడిపోయి ఆర్ఎస్ఐ ఎక్కడికి వచ్చింది? ఈ వైట్ లైన్స్ చూడండి, ఇక్కడ 30కి వచ్చింది. ఓకే, 30కి వచ్చింది. ఆ తర్వాత దాని లైఫ్ టైంలో, అంటే ఈరోజు జరిగిన టోటల్ మార్కెట్లో 50 దాటల, ఇది రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఇది 50, ఇది 30-50 మధ్యన అంటే న్యూట్రల్. 50 దాటితే కదా కొంచెం ఇంకా పికప్ అవుతుంది, పెరుగుతుంది అని అనుకోవడానికి లేదు. అంటే ఏంటి, రేంజ్ ఆల్మోస్ట్ 40-50 మధ్యలో జనరల్గా ఏంటంటే రేంజే ఇది. ఆర్ఎస్ఐ 40-50 రేంజ్లో ఉందంటే కొద్ది పైకి కిందకి వస్తుందని అర్థం. 50 దాటకపోతే లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు, మొమెంటం లేదని. అందువల్ల చూసారా 30-50 మధ్యనే ట్రేడ్ అయింది. ఫైనల్గా ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇది ఆర్ఎస్ఐ 40 దగ్గర, 43 దగ్గర క్లోజ్ అయింది. సో అండర్స్టాండ్, మీకు అర్థమైందండి? సో నంబర్ 1, మార్కెట్ ఏమవుతుంది అంటే నాకు తెలియదని అనుకోవాలి. మళ్ళీ మనం అనుకోవాలి ఖచ్చితంగా, నాకు తెలియదు. ఇది పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని అనుకుంటున్నారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు ట్రేడ్ వేస్తారు. అంటే దట్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ డెసిషన్ మేకింగ్. మీ డెసిషన్ మేకింగ్ మీరు చేయకూడదు అలాగా. గ్రాఫులు చేయాలి, చార్ట్ చెప్పాలి, చార్ట్ చెప్తే వినాలి. చార్ట్ ఎలా చెప్తే అలాగా. అప్పుడు ఏమవుతుంది, నాకు తెలీదు, చార్ట్ ఏంటి పెరుగుతున్నది అంటుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, ఇక్కడ మొదలుపెట్టిన తగ్గుతుంది. ఆర్ఎస్ఐ ప్రైస్ యాక్షన్ రెండిట్లోనూ డైవర్జెన్స్ కనబడుతున్నది. ఆర్ఎస్ఐ ఈజ్ షోయింగ్ డౌన్ ట్రెండ్, ప్రైస్ ఈజ్ నాట్ షోయింగ్ దట్. అండ్ వన్స్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ ఫాలింగ్ అండ్ ఆర్ఎస్ఐ నాట్ రైజింగ్ అంటే ఎస్. తర్వాత ఆర్ఎస్ఐ 30కి వచ్చింది, దేర్ ఈస్ సి, అక్కడ ఆర్ఎస్ఐ 30కి వచ్చిన తర్వాత అందుకుంది, మళ్ళీ పికప్ అవుతున్నది. అంటే ఏంటి, ఇక్కడ అయితే కొద్దిగా రికవర్ అయ్యి రేంజ్లో వెళ్ళొచ్చు, లేకపోతే అట్లా తటస్థంగా ఉండొచ్చు. అంటే రేంజ్లో తటస్థంగా ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా పికప్ అవ్వచ్చు, తగ్గటానికి లేదు. చూసారా, అందుకని అక్కడ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత బాటమ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తగ్గల. సో కంక్లూజన్ ఏంటంటే, ట్రేడ్ చేయటానికి ఏమేంటో గొప్పగా వేవో ఎక్కడెక్కడేవో ఇండికేటర్స్, టెక్నికల్స్, అవి ఇవి 100 రకాలు అక్కర్లేదు. ఏదైనా 1 లేదా 2 ఇండికేటర్స్ తీసుకుని, నేను ఊరికే ఆర్ఎస్ఐ గురించి చెప్తున్నాను, ఆర్ఎస్ఐ ఎక్కువ నేను చూస్తుంటాను కాబట్టి, ఏదో ఒక ఇండికేటరు చూసుకుని లేదా 1-2 ఇండికేటర్స్ తోటి సక్సెస్ఫుల్గా ట్రేడ్ వేయచ్చు. కానీ వై పీపుల్ ఫెయిల్ అంటే 2 కారణాలు. ఒకటేంటంటే, ఆ కనిపించే గ్రాఫ్ని అర్థం చేసుకుని దాన్ని ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేయగలగాలి. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో ఇలా వచ్చింది కాబట్టి దీని కాన్సిక్వెన్స్, దీని పర్యవసానం ఇలా ఉండవచ్చు అన్నది రీడింగ్, చార్ట్ రీడింగ్ అంటాం దాన్ని చార్ట్ని చూసి అర్థం చేసుకుని దాన్ని ఇంటర్ప్రెట్ చేయగలగాలి, నంబర్ 1. 2, దీన్ని సరిగ్గా సరి చేసుకోవాలి. ట్రేడింగ్ టెంపర్మెంటు, ప్రీ నోషన్స్, ఇది పెరుగుతుంది తగ్గుతుంది, ఇంకెంత పెరుగుతుంది, ఇక్కడ నుంచి రికవరీ వస్తుంది, ఇవన్నీ మనం ఆలోచించకూడదు. అక్కడ రికవరీ కనిపిస్తే వచ్చినట్టు, కనిపించకపోతే రానట్టు. దీన్ని సరి చేసుకోవాలి. దీన్ని సరి చేసుకోవటం అంటే టెంపర్మెంటు. వి షుడ్ కీప్ అవర్ టెంపర్మెంట్ ప్రాపర్. దాన్నే ట్రేడింగ్ సైకాలజీ అంటాం. సో టెంపర్మెంట్ ప్రాపర్గా చేసుకుని, చార్టులు చూపించేదాన్ని చెప్పేదాన్ని అర్థం చేసుకుని ట్రేడ్ వేస్తే యు ఆర్ సక్సెస్ఫుల్. అయితే సక్సెస్ఫుల్ అంటే 100 నోబడీ ఈజ్ సక్సెస్ఫుల్ 100%.
అన్ని ట్రేడుల్లోనూ అన్ని రోజుల్లోనూ లేదు. మిస్టేక్స్ తెలియకుండానే వచ్చేస్తుంటాయి, కొంత పోతుంది. కాకపోతే ఏంటంటే ఇందులో సెటిల్ అయితే అర్థం చేసుకుంటే ఆ వ్యక్తికి ఏంటంటే పోయేటప్పుడు తక్కువ డబ్బులు పోతాయి, వచ్చేటప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. నెట్ ఈజ్ ఎ గెయినర్. సో ట్రేడింగులో మెలకువలు అంటే ఇది. ఈరోజు చెప్పిన టిప్స్ మీకు అర్థమైనాయో లేదో నాకు తెలీదు. మీరు అందులో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఐ వుడ్ లైక్ టు సీ. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ అబ్జర్వేషన్స్ మీకు అర్థమైందా అవ్వలేదా ఏంటనేది దీని మీద కామెంట్లు ఖచ్చితంగా పెట్టండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.